శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. మొన్న గురు పూజ ప్రారంభిస్తూ ఫస్ట్ చెప్పినటువంటి మంచి విషయాన్ని మనం అందరం ఇలాగా నడుచుకుని ఇక్కడికి వస్తూ ఉంటే బోర్డు మీద రాశారు సైలెన్స్ అని. సైలెన్స్ గురించి ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేను శబ్దం చేయబోతున్నాను. మనకి రోజు ప్రేయర్లో మే వి స్పీక్ ద సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అని అంటాం. కాసేపు సైలెన్సే ఎంత బ్రేకింగ్గా ఉంది కదా. జస్ట్ ఇప్పుడు బ్రేకింగ్ ఇట్ అన్న తర్వాత వచ్చిన సైలెన్స్ మాస్టర్ గారు కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చారు సైలెన్స్ గురించి. ఒక ఆయనేమో వారానికి ఒక రోజేమో మౌనంగా ఉంటారట, మాట్లాడరు అని అన్నారన్నమాట. ఆ రోజు చాలా ముఖ్యమైన వాళ్ళందరూ వస్తే ఈయనేమో చేత్తోని కాళ్ళతోని రకరకాలుగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మాట్లాడుతున్నారంటారా మాట్లాడలేదంటారా? మౌనం అన్నారు. సో ఈ విషయంలో అది మౌనమా లేకపోతే కాదా? సో మౌనం భౌతికమా లేకపోతే మానసికమా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం కదా ఇది. మనం రోజు ప్రేయర్లో ఇక్కడ కూడా ఉదయం సాయంత్రం కూర్చున్నప్పుడు మొదటి పాట అంతా అయిపోయిన తర్వాత కాసేపు మౌనంగా కూర్చుంటాం. ఆ కూర్చుని కాసేపు చాలా రకరకాలైన ఆలోచనలు అలాగా మానసికమైన స్థితిలో ఎన్ని ఆలోచిస్తూ ఉంటామో తెలియదు కదండి. ఎక్కడ లేని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి కదా. దాని గురించి మాట్లాడించే మార్గం మనందరికీ తెలిసిందే. వాటిలన్నిటి గురించి మనం ఏమీ కంట్రోల్ చేయక్కర్లేదు. అవన్నీ మాస్టర్కే వదిలేండి అన్నారు. ఎంత సులువుగా చేశారు కదండి. ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నా ఇంకా అదే పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమని ఇది వేరే వేరే సాంప్రదాయాలన్నింటిలోని కూడా మౌనం గురించి చాలా రకరకాలుగా చెప్పడం జరిగింది. అదే దాని గురించి ఒకే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే మెడిటేషన్ని మిస్టిక్ సైలెన్స్ అన్నారు. మెడిటేషన్ మిస్టిక్ సైలెన్స్. సో దీని గురించి మాస్టర్ గత 2 రోజులుగా కొన్ని ప్రాక్టీసెస్ అన్నీ ఆయన చెప్పిన అన్నింటిలోని కొన్ని విషయాలు మెడిటేషన్కి బాగా సంబంధించినవి నేను జస్ట్ క్లుప్తంగా ఒక ప్రాక్టీస్ కింద, మిగతా సాంప్రదాయాల్లో కూడా అలాంటివే ఉన్నవి ఒకటి చూద్దాం. మెడిటేషన్ శుభ్రంగా ఎప్పుడైనా సరే మనం అనుకున్నప్పుడు మనం బాహ్యంగా శుభ్రం చేసుకొని కాస్తంత ఏదో ఆకలి వేయకుండా, లేకపోతే బాగా ఆకలిస్తుంది అనుకోండి ప్రేయర్లో కూర్చుంటే మనకి ఆకలికి అవసరం ఉన్నటువంటి ఆ బ్రెడ్ ముక్కలో ఏవో ఇంతకుముందు మాస్టర్ చెప్పినట్టుగా తెల్లారి 4 గంటలకు వేస్తే బ్రెడ్ ముక్కలు జ్ఞాపకం వస్తాయి. లేకపోతే సాయంత్రం ఎప్పుడో కూర్చుంటే ఇంకొక పకోడీలు గట్ల జ్ఞాపకం వస్తాయి. అలాంటివి ఏమి లేకుండా ఉండేటట్టుగా ఏదో కాస్త లైట్గా తిని ప్రతిరోజు ఒకే టైంకి వీలుంటే ఒక దగ్గర కూర్చుని
బెస్ట్ ఏంటంటే ఒకే టైంకి ఒకే దగ్గర చేస్తే చాలా మంచిది. దాని గురించి మనందరికీ మాస్టర్ చెప్పిన పద్ధతిలో 6 AM 6 PM షెడ్యూల్ పెట్టారు. అదైన తర్వాత ఈజీలో కూర్చోమన్నారు. ఈజీగా కూర్చొని కాస్తంత అన్ని అవయవాలని అన్ని హ్యాండ్స్ ఫీట్ అంతా కాళ్ళు చేతులు అంతా రిలాక్స్డ్గా ఉండేటట్టుగా కూర్చొని అలాగే మెడిటేషన్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత మనం మన ఊపిరి మీద ధ్యానం పెడితే ఆటోమేటిక్గా మన ఆలోచనలు అవన్నీ కూడా ఛానల్ అయిపోయి మనకి ఆ మెడిటేషన్ మిస్టిక్ సైలెన్స్ అనేటువంటి స్టేట్కి మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి ఫైనల్గా మనం అర్థం చేసుకోగలిగిన పరిస్థితి మనందరికీ కలుగుతుందని ఈ విషయాన్ని మన రెగ్యులర్గా ప్రేయర్లో ఎలా చెప్పుకుంటున్నామో చూసి నేను నిర్మిస్తాను. May the silence in and around me present itself. The silence which will break every moment. And until finally, may we speak the silence in terms of joy. అటువంటి సైలెన్స్ని మనందరూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి తరించగలమని ఆశిస్తూ సెలవు.